ఈ ల్యాండ్ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందు ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆ పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ పై కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్న వారు దరఖాస్తు చేసుకుంటే వాటిని క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇటీవలైతే చెప్పింది. దీనికి సంబంధించి జియో నెంబర్ 30 కూడా జారీ చేసి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు అయితే తీసుకుంటుండగా ఈ ప్రభుత్వ ప్రకటనకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ప్రభుత్వ అధికారులు మరో హెచ్చరికను కూడా జారీ చేస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు వరకు భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టడాలు కట్టినట్లయితే అలాంటి వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, లేని పక్షంలో వాటిని అనర్హమైనవిగా గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, కాబట్టి ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టడాలు నిర్మించి నివాసం ఉంటున్న వారందరూ ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకుని మీరైతే దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణను క్రమబద్ధీకరించేందుకు 2019 సెప్టెంబర్ 15 నాటికి ముందు ఎవరైతే స్థలాలను ఆక్రమించి కట్టడాలు నిర్మించుకుని ఉంటారో వారు మాత్రమే అర్హులని చెప్తున్న ప్రభుత్వం, బీపీఎల్ కుటుంబాలకు సంబంధించిన వారికి 150 గజాల స్థలం అంటే 3 సెంట్ల వరకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయిస్తామని, అంతకు మించిన స్థలాలను ఆక్రమించి కట్టడాలు నిర్మించిన వారికి కొంత ఫీజు మొత్తాన్ని వసూలు చేసి క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. దీనికి సంబంధించి అర్హతలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన మేరకు భూముల క్రమబద్ధీకరణకు ఎవరు అర్హులంటే రేషన్ కార్డు కలిగి సంవత్సరానికి 1,20,000 రూపాయల ఆదాయం కలిగిన వారు, ఇది పల్లె ప్రాంతాల వారికి అయితే. ఇక పట్టణ ప్రాంతాలకు సంబంధించి రేషన్ కార్డు ఉన్నవారు సంవత్సర ఆదాయం 1,44,000కు మించి ఉండకూడదు. అలాగే వ్యవసాయ భూమి 10 ఎకరాల లోపే ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే వారికి 4 చక్రాల వాహనం ఉన్న అనర్హులే అవుతారు. ఈ ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారికి ఇప్పటికే ఇల్లు గాని లేదా స్థలము గాని ఎక్కడ ఉండకూడదు. అలాంటి వారు మాత్రమే అర్హులు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రభుత్వ స్థలాలను పొందేందుకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్దేశించిన నేపథ్యంలో ప్రస్తుత భూములు ఆక్రమించుకుని ఇంటిని నిర్మించి నివాసం ఉన్నట్లయితే అలాంటి వారికి రాష్ట్రంలో ఎక్కడా కూడా స్థలము గాని ఇల్లు గాని ఉండకూడదు. అలాగే మహిళ పేరిటే ఈ ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు అయితే చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో ఇంటికి సంబంధించి పంచాయతీ లేదా పట్టణాల్లో ఇంటి పన్ను కాగితాలు గాని లేదా కరెంటు బిల్లులు గాని ఉండాలి. వీటి ఆధారంగానే ఈ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ విధంగా ప్రభుత్వ భూములు ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకుని ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే ఈ దరఖాస్తులపై విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు విచారణ చేసి జిల్లా స్థాయి కమిటీ అధికారులకైతే పంపిస్తారు. ఆపై అర్హత ఉన్నట్లయితే మీకు ఈ యొక్క ఇంటికి సంబంధించి క్రమబద్ధీకరణ చేపడతారు. ఏ విధంగా చేస్తారంటే 150 గజాల వరకు ఉచితంగానే డీ పట్టా అనేది వారికి జారీ చేస్తారు. ఆపై 2 ఏళ్ల తర్వాత ఉచితంగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. 10 ఏళ్ల కాల పరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులు దక్కేలా వారికి కన్వేయన్స్ డీడ్ అయితే చేసిస్తారు. ఒకవేళ లబ్ధిదారుడు 150 గజాలు అంటే 3 సెంట్ల కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించుకుని ఉంటే అలాంటి స్థలాలకు మాత్రం స్థానికంగా ఉన్న భూమి విలువలో కొంత ఫీజునైతే నిర్ణయిస్తారు. ఆ ఫీజును 1-2 నెలల్లో చెల్లించినట్లయితే ఆ యొక్క ప్రభుత్వ ఆక్రమణ కలిగిన స్థలాలను లబ్ధిదారుడి పేరిటే ప్రభుత్వం కేటాయించి వారికైతే డీ పట్టా జారీ చేసి 2 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తారు. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఏదో రేకుల షెడ్ వేసుకుని దరఖాస్తు చేసుకుంటే దానిని మాత్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు. పూర్తిగా ఇటుకలతో నిర్మించి పైన స్లాబ్ గాని లేదా రేకులతో సిమెంట్ రేకులతో వేసుకుని కుటుంబం నివాసం ఉంటే నివాస యోగ్యమైనటువంటి కిచెను, బాత్రూము, హాలు, బెడ్రూమ్ తో కూడిన విధంగా ఇల్లు ఉండి అన్ని సౌకర్యాలు కల్పించుకుని నివాసం ఉన్న వారికి మాత్రమే ఈ ఇంటిని క్రమబద్ధీకరణ అయితే చేస్తారు. అలా కాకుండా కేవలం తాత్కాలిక రేకుల షెడ్డు లాంటివి వేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఈ స్థలాలు క్రమబద్ధీకరణ చేయమని దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వీటిని పరిగణలోకి
తీసుకోదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇంటి నివాసాలను నిర్మించుకున్న వారందరూ దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరులోపు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరణ అయితే చేసుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, దరఖాస్తు చేసుకోకపోయినా వీటిని అనర్హమైన స్థలాలుగా గుర్తించి ప్రభుత్వం స్వాధీనం అయితే చేసుకుంటుంది. ఈ ల్యాండ్ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందు ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆ పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ పై కూడా క్లిక్ చేయండి. నమస్కారం.